హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయితేజ్ ఫార్మ్స్. ఈరోజు మా ఫామ్లో ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ అనేది జాయిన్ అయిందనమాట. సో నేను ఈ వీడియోలో మేము గేదెకి డెలివరీ అయ్యాక ఎలాంటి ఫుడ్ ఎలాంటి కేర్ అనేది తీసుకుంటానో చెప్తాను. మేము గేదెకి డెలివరీ అయ్యాక కాస్త ఒక 500 గ్రామ్స్ ఆఫ్ బెల్లం ఇవ్వండి. బెల్లం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే ఒక స్ట్రెంగ్త్ లాగా అది పనిచేస్తుంది అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఒక 500 గ్రామ్స్ ఆఫ్ బెల్లం ఇవ్వండి. అలా 10 days కంటిన్యూగా చేయండి. ఇంకొకటి ఏంటంటే మనము ఒకవేళ గేదెకి మాయ అలాంటిది పడలేదనుకోండి, గేదె జున్ను పాలలో కాసంత వాటర్ సాల్ట్ మిక్స్ చేసి దానికి తాపియండి. వెంటనే మాయ అలాంటిది పడిపోతుందన్నమాట. దగ్గరుండి కేర్ అనేది తీసుకోవాలి. ఒకవేళ గేదె దగ్గర మాయ అలా పడితే అది తెలియకుండా తినేయడం వల్ల ఏమవుతుందంటే మిల్క్ అనేది తగ్గించేస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది దానికి కూడా. కంప్లీట్గా ఒకవేళ మాయ అలాంటిది పడలేదనుకోండి, కాస్తంత బెల్లంలో పసుపు మిక్స్ చేసి కూడా తినిపించడం వల్ల దాని బాడీలో ఇంకేమన్నా చెడు అలాంటిది ఉంటే కూడా బయటికి అనేది రిలీజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లిలో కాస్తంత ఆయిల్ బాగా మరగబెట్టి అది వేడివేడి ఉండగానే దాని బాడీ అంతా బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దాని బాడీలో పెయిన్స్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా ఒక 2 days చేయాలన్నమాట. ఇంకొకటి దూడకి వెంటనే పాలు తాగించడం స్టార్ట్ చేయాలి. ఇలా మేము 10 days వరకు ఉల్వలు సజ్జలు ఇంకా ఏమేమి ఫుడ్ ఇస్తామో నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా 25 days వరకు ఫుడ్ అనేది బాగా కేర్ తీసుకోవాలి. ఒకవేళ అలా కేర్ తీసుకోలేదంటే దగ్గరుండి మనం ఇప్పుడు గేదె మంచిగా పాలు ఇస్తుంది కదా, 25 days తర్వాత మళ్ళీ ఎందుకు పాలు అనేది ఒక్కొక్కసారి సడన్గా తగ్గించేస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఫుడ్ తీసుకునే కేర్ బట్టి 25 days 1 month తర్వాత కూడా సో మనకి మిల్క్ అనేది తగ్గకుండా ఉంటుంది. అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.